హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మనకు కావాల్సిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. చూడండి, ఈరోజైతే నేను బ్యూటిఫుల్ స్లీవ్ డిజైన్ అండ్ నెక్ మోడలు, డ్రెస్ నెక్ మోడల్ కూడా చూపించాలనుకుంటున్నాను. చూడండి, రెడీ అయిన తర్వాత మనకి డ్రెస్ అనేది నెక్ స్లీవ్స్ అయితే చూడండి చాలా అందంగా రెడీ అయ్యాయి. ఇక్కడైతే నేను 8 నుంచి 10 ఇయర్స్ గర్ల్స్కి చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడైతే నేను ఫ్యాబ్రిక్ అయితే ఎంత క్లాత్ ఎన్ని మీటర్లు తీసుకున్నాను అనేది చూపిస్తాను. ఫస్ట్ నేనైతే ఇక్కడ బాడీ పార్ట్ కోసం 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ 1 మీటరు, బాడీ పార్ట్ 1 మీటర్ అనమాట. తర్వాత బాటమ్కి 3 మీటర్స్ సాటిన్ క్లాత్, 2 మీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ ఇప్పుడు బాటమ్ అనేది రెడీ చేసుకుందాము. ఈ క్లాత్ అనేది 3 మీటర్స్ ఉందండి. దీనిని నీట్గా మనము 4 ఫోల్డింగ్స్ మీద ఓపెన్ చేసుకొని ఒకసారి హెచ్లు తగ్గులు లేకుండా నీట్గా సర్దేసుకోవాలి. ఈ విధంగా సర్దేసుకున్న తర్వాత మన బాడీ యొక్క వేస్ట్ లూజ్ ఎంతైతే ఉంటుందో ఆ బాడీ యొక్క మెజర్ తీసుకోవాలి. బాడీ యొక్క లూజ్ అయితే మనము ఇక్కడైతే నేను 9.5 పెట్టుకుంటున్నాను. వేస్ట్ లూజు 9.5కి మార్క్ చేసుకున్నాను. తర్వాత అక్కడి నుంచి మనకు కావాల్సిన లెంత్ అయితే 36 పెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా 10 ఇయర్స్ వాళ్ళకైతే 36 ఇంచ్ అయితే సరిపోతుంది. హైట్ తక్కువ ఎక్కువ 1 ఇంచ్ తగ్గించుకున్న ఎక్కించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనము 36 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చివరి దాకా 36 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మార్క్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే ఇక్కడ 9.5కి పెట్టుకున్నాను కదా. 9.5 పెట్టుకున్న దగ్గర నుంచి ఈ విధంగా చివరి వరకు మనకి క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా క్రాస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు మనము కట్ చేసుకునేటప్పుడు ఓపెన్ సైడ్స్ ఉన్నాయి కదా, అక్కడే మనము ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ మనము క్రాస్ తీసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా వీడియోలో క్రాస్ తీసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కిందకి వేలాడకుండా నీట్గా ఉంటుందన్నమాట. అబ్రిల్లా షేప్ లాగా ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసుకోండి. $36 ఇంచెస్ ఎందుకు పెట్టుకున్నానంటే మనకి ఒక 2 ఇంచెస్ ఎలాగో ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి 34 ఇంచెస్ మనకి బాటమ్ యొక్క అసలు లెంత్ అనమాట. ఓకేనా, ఇదైతే మనకి బాటమ్కి అయితే క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు లైనింగ్ 2 మీటర్స్ అయితే తీసుకున్నాను. మనము లైనింగ్ తక్కువ తీసుకున్నా పర్వాలేదు. చూడండి, ఇదైతే నేను 4 ఫోల్డింగ్స్ మీద మర్చుకున్నాను. ఇక 9.5కి మనం పెట్టుకొని ఇక్కడ నుంచి క్రాస్గా మనము విధంగా క్రాస్గా ఒక 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. అక్కడైతే మనం 36 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇక్కడైతే 34 ఇంచెస్ తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ వచ్చేసరికి మనం కొంచెం క్రాస్ తీసుకుంటే లైనింగ్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది. బాటమ్ అయితే మనకి రెడీ అయిపోయింది. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థం అవుతుంది. చూసారు కదా, ఫ్రంట్కి బ్యాక్కి మనం కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము జాయింట్స్ ఫ్రంట్కి బ్యాక్కి సపరేట్ చేసేసుకోవాలి. లైనింగ్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన బాడీ పార్ట్ అనేది రెడీ చేసుకుందాం. ఫస్ట్ మనము లైనింగ్ కట్ చేసుకోవాలి కదా. లైనింగ్ని ఇదైతే మనకి 2 ఫోల్డింగ్స్ మీద ఉంది. చూడండి, ఇప్పుడు మన బాడీకి కావాల్సినంత మర్చుకొని ఎక్కువ క్లాత్ వేస్ట్ చేసుకోకుండా ఇలా మర్చుకొని ఎంత అయితే సరిపోతుందో అంత తీసుకొని ఫస్ట్ మనము వీటితో చూసుకోవాలి మనకు బాడీకి సరిపోతుందా లేదా అని. ఇక్కడైతే 10 ఇంచెస్ ఉంది. మనం కట్ చేసుకోవడానికి
ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. లెంత్ వచ్చేసి మనకి బాడీ యొక్క లెంత్ 14 ఇంచెస్ అండి. ఇప్పుడు నీట్గా సర్దేసుకొని మనం 4 ఫోల్డింగ్స్ మీద 14 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, స్ట్రైట్ మార్క్. ఒకసారి చెక్ చేసుకోండి 14 ఇంచెస్ ఉందా లేదా అనేసి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెజర్ అనేది ఎలా చేయాలనేది చూద్దాము. ఫస్ట్ షోల్డరు నెక్ అనేది 5.5కి పెట్టుకుంటున్నాను నేను. ఇక్కడ నుంచి నేను 6 ఇంచెస్కి అయితే హ్యాండ్ హోల్ పెట్టుకుంటున్నాను. హ్యాండ్ హోల్కి 6 ఇంచెస్ పెట్టుకొని ఈ విధంగా స్క్వేర్ లాగా గీసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనము ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం యాన్ హోల్ దగ్గరికి 6 ఇంచెస్ ఉంటుంది కరెక్ట్గా చూసుకుంటే. ఇక్కడ 1 ఇంచు మనకి గర్ల్స్కి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడైతే యార్మ్ రౌండ్ కూడా మార్క్ చేసుకున్నాము. ఇప్పుడైతే షోల్డర్ మనము 2.5 పెట్టుకుంటున్నాను. ప్రతిసారి 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాం కదా. ఇప్పుడు నెక్ అనేది కొంచెం మనము ఎక్కువగా పెట్టుకుంటాం కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ అయితే నెక్ పెట్టుకుంటున్నాను కాబట్టి షోల్డర్ 2.5 పెట్టుకుంటున్నాను. మీరు 6 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. 2.5 షోల్డర్కి 3.5 నెక్ విడ్త్కి అలా అయినా పెట్టుకోవచ్చు. బోట్ నెక్ లాగా మనము నెక్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను 4 ఇంచెస్కి ఫ్రంట్ రౌండ్ మార్క్ చేసుకున్నాను, నెక్ రౌండ్. తర్వాత బ్యాక్ వచ్చేసి 3 ఇంచెస్కి పెట్టుకున్నాను. బ్యాక్ వచ్చి మనం ఓపెన్ పెట్టుకుంటాం కదా. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ వచ్చేసి ఇక్కడ 8 ఇంచెస్కి ఒక 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 10 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సేమ్ వేస్ట్ కూడా 8 ఇంచెస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. చూడండి ఇక్కడ మనము స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఎలాగో తగ్గిపోతుంది కాబట్టి మనము 10 ఇంచెస్ పెట్టుకోవాలి. వేస్ట్ కూడా కింద వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 1 ఇంచు ఈ విధంగా క్రాస్ తీసుకోండి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. మన వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. చూడండి ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసుకొని ఫస్ట్ మనం 4 ఇంచెస్ తీసుకున్నాం కదా, నెక్ లెంత్ కట్ చేసుకోవాలి. విడ్త్ అయితే నేను 3 ఇంచెస్ తీసుకున్నానండి, మీరు 3.5 కూడా తీసుకోవచ్చు. చూడండి నెక్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనము యామ్ హోల్ దగ్గర లోతు తీసుకోవాలి కదా, ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసేసుకోండి ఈ విధంగా. చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనము నెక్ విడ్త్ 3 ఇంచెస్ లెంత్ 3 ఇంచెస్ పెట్టుకొని రౌండ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. తర్వాత మనము ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని నెక్కి మిడిల్లో ఇలా ఓపెన్స్ పెట్టేసుకోండి. ఉక్స్ కానీ చిప్ కానీ పెట్టేసుకుంటే ఫ్రీగా ఉంటుంది డ్రెస్ అనేది. ఇప్పుడు స్లీవ్స్ అనేవి లెంత్ వచ్చేసి నేను ఇక్కడ 11.5 తీసుకున్నాను. ఇక్కడైతే నేను కటింగ్ అనేది చూపించట్లేదు, నేను స్లీవ్స్కి డిజైన్ చేస్తున్నాను కదా, నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడైతే లెంత్ ఒకటి తీసుకుంటున్నాను 11.5 ఇంచెస్ ఉండే విధంగా, విడ్త్ కూడా 8 ఇంచెస్ ఉండే విధంగా చూసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బాడీకి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాము. క్లాత్ అనేది వేస్ట్ చేసుకోకుండా ఈ విధంగా ఇలా 4 ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకొని మనకి బాడీకి సరిపోతుందా లేదా అని చెక్ చేసుకొని
చూడండి ఈ విధంగా మనము చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని కట్ చేసేసుకోండి. ఇప్పుడైతే మనకి బాడీ పార్ట్కి ఫ్రంట్ టు బ్యాక్కి కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్లీవ్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకొని మనం 11.5 లెంత్తో పెట్టేసుకున్నాం కదా స్లీవ్స్ అనేవి, అలా కట్ చేసుకొని ఇప్పుడు స్లీవ్స్ కటింగ్ కూడా మనము స్లీవ్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు స్టిచ్చింగ్ అనేది చేద్దాము. ఫస్ట్ మనము బాడీ పార్ట్ ఫ్రంట్ తీసుకుందాము. ఇది మెయిన్ కరెక్ట్ వైపు ఉండాలి అనేది, క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్ వైపు ఉండాలి. ఎందుకంటే మనము నెక్ అనేది రివర్స్ తిప్పుకుంటాం కాబట్టి లైనింగ్ని కరెక్ట్ వైపు స్టిచ్ చేసుకోవాలి. రౌండ్ నెక్ నీట్గా పెట్టేసుకొని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. ఈ విధంగా చేతి వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేయడం వల్ల మనకి లైనింగ్ అనేది లోపల వైపుకి వెళ్ళిపోయి కరెక్ట్గా వస్తుంది. నెక్ అనేది కొంచెం మనం లైనింగ్ని లాగుతూ పై వైపు కనిపించకుండా నెక్కి లైనింగ్ అనేది నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము మొత్తాన్ని షోల్డర్ దగ్గర నుంచి లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ముడతలు లేకుండా చేతితో ఇలా సర్దేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేశాను. ఇక్కడ మన కింద వేస్ట్ దగ్గర ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఒక 5 ఇంచెస్ ఇలా మనము స్టిచ్ చేసుకోవడం వల్ల డౌన్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ అయితే రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు నేను డిజైన్ చేస్తున్నాను. చూడండి ఫస్ట్ 2.5కి మార్క్ చేసుకొని 2.25 ఇంచు కానీ 2.5 ఇంచు కానీ ఈ విధంగా మిడిల్ వచ్చేసి 0.7 3/4 ఇంచు మార్క్ చేసుకోండి. ఈ విధంగా మనము డిజైన్ అనేది నేను చూపించిన విధంగా డిజైన్ అనేది చేసేసుకోండి. చూడండి ఈ విధంగా మీకు ఇలాంటివి ఎన్ని కావాలంటే అలా 3 అయితే నేను తీసుకున్నాను. ఇలా 3 తీసి ఒక లైనింగ్ క్లాత్కి పెట్టేసుకొని మర్చుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి నేను చూపించిన విధంగా నేను కొంచెం బోర్ షేప్ లాగా కట్ చేసుకున్నాను. ఫస్ట్ మనం స్ట్రైట్గా ఒక మార్క్ చేసి అక్కడి నుంచి మనము చుట్టూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు క్లాత్ వదులుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకోండి. ఈ 1/2 ఇంచు క్లాత్ మనము పెట్టుకున్నాం కదా దానిని ఈ బక్రం పేపర్కి అటాచ్ చేసుకోండి. నీట్గా ఫోల్డ్ చేసేసి చూసారు కదా ఈ విధంగా మనము మూడింటిని ఇలా లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఇలా 2 ఫోల్డింగ్స్ మీద పెట్టేసుకొని బాడీ పార్ట్ని నెక్ మిడిల్కి ఒక మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచ్ కిందికి ఉండేలా
నెక్ కింద మనం అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసి ఈ విధంగా మనము షేప్ ఎలాగుందో అలా మనము తిప్పేసుకుంటూ నీడిల్ నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మనము క్లాత్ అనేది కట్ అవ్వకుండా జాగ్రత్తగా ఆ మిడిల్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కట్స్ పెట్టేసుకోండి. అక్కడక్కడ చిన్న కట్స్ ఈ విధంగా చేతి వేళ్ళతో ప్రెస్ చేయండి. ఇది కొంచెం పేపర్ కాబట్టి బగరం ముందుగానే తిక్కు క్లాత్ కాబట్టి తిరగడం కొంచెం కష్టంగా ఉంటుంది. మీరు ఐరన్ అయినా చేసుకోవచ్చు, లేదా కొంచెం లోపల వైపు తిప్పేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా నీట్గా లైనింగ్ అనేది బయట వైపు కనిపించకుండా జాగ్రత్తగా మర్చుకొని డిజైన్ అనేది నీట్గా వచ్చేలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇంకా మనము ఎక్స్ట్రా 2 ఉన్నాయి కదా, ఒకటైతే నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను. ఈ మిడిల్ వచ్చేసి మనం కరెక్ట్గా ఈక్వల్గా గ్యాప్ అనేది పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకో 1.5 ఇంచు గ్యాప్ అనేది పెట్టేసుకున్నాను. చూడండి ఇంకొకటి కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసేసి డిజైన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మనము నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ విధంగా మిడిల్లో క్లాత్ని కట్ చేసుకోండి. అక్కడక్కడ చిన్న కట్స్ పెట్టేసుకోవాలి. చూడండి ఈ విధంగా చేతి వేళ్ళతో ఈ విధంగా ప్రెస్ చేసుకొని లోపల వైపుకి ఈ విధంగా మర్చుకొని, ఈసారి నేను లోపల వైపు మర్చుకొని లైనింగ్ వైపు స్టిచ్ చేస్తాను. చూడండి మీకు ఎలా ఈజీ అనిపిస్తే మీరు అలా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఇలా నీట్గా మర్చుకొని ఈ విధంగా నీట్గా మర్చుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ అయితే డిజైన్ రెడీ అయింది. చూడండి చాలా నీట్గా ఫినిషింగ్ అనేది కూడా చాలా నీట్గా వచ్చేసింది నాకైతే. ఇప్పుడు మనము ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేశాను. చూడండి ఇక్కడైతే నేను ఉక్స్ కాజా పెట్టేసుకున్నాను. జిప్ కూడా పెట్టేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక 4 ఇంచెస్ వరకు క్లోజ్ చేస్తున్నాను. ఇలా ఒక స్క్వేర్ లాగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూడండి నెక్ కూడా రెడీ చేసేసుకున్నాను నేను ఆల్రెడీ. ఇప్పుడు నేను చూడండి ఒక స్లీవ్ అయితే రెడీ చేశాను. ఫస్ట్ మనము లైనింగ్ క్లాత్ 11.5 ఇంచెస్ ఉండే విధంగా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము 7.5కి ఒక మార్క్ చేసుకోండి. తర్వాత 2.5కి డౌన్ మార్క్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా మనకు స్లీవ్ షేప్ వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 4.5కి ఒక 2 ఇంచెస్ పెట్టేసుకొని 4.5 లూజు 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టేసుకొని 6.5 పెట్టేసుకోండి కింద. చూడండి ఇక్కడ కూడా లూజ్ అనేది ఖర్చు కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత కట్ చేసుకుందాము. డిజైన్ అనేది ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు. చూసారు కదా. ఇప్పుడు మనము ఈ స్లీవ్ని కరెక్ట్గా సెట్ చేసుకుని మిడిల్కి ఒక 3/4 ఇంచు 0.75 ఇంచు 3/4 ఇంచు ఉండే విధంగా మార్క్ చేసుకోండి. ఈ విధంగా 0.75కి ఒక స్ట్రైట్ మార్క్ చేసుకోండి 3/4 ఇంచు. ఇప్పుడు మనము
ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకోండి చేతితో. ఇప్పుడు మార్క్ అనేది కనపడుతుంది మనకి. ఆ మార్క్ని స్ట్రైట్గా మార్క్ చేసుకోండి. చూడండి విడ్త్ వచ్చేసి 1.5 ఉంది. 1.5 ఉండే విధంగా చూసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కింద 1 ఇంచ్ గ్యాప్ ఉండే విధంగా చూసుకోండి. మనం ప్రిల్స్ పెట్టేసుకుంటాం కదా, చూసారు కదా స్లీవ్ డిజైను, అలాగా మనము పెట్టేసుకోవాలి 1 ఇంచ్ కింద. చూడండి ఇక్కడ మనము ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా స్క్వేర్ లాగా ఇలా మార్క్ చేసుకున్నాం కదా, దాని ప్రకారం స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మిడిల్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేలా, 2 వైపులా ఉండేలా చూసుకొని మిగిలిన క్లాత్ను కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలి. స్క్వేర్ లాగా ఉంది కదా, అక్కడ ఒక చిన్న కార్నర్స్ దగ్గర కట్స్ పెట్టుకొని ఈ లైనింగ్ని చేతి వేళ్ళతో ప్రెస్ చేసుకొని నీట్గా లోపల వైపుకి మర్చుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఈ విధంగా చూడండి, నేను చూపించిన విధంగా. లైనింగ్ అనేది పైవైపు కనిపించకుండా నీట్గా లోపలికి మర్చుకొని నీట్గా స్టిచ్ చేసేసుకోండి. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు మనము మిగిలిన లైనింగ్ని సైడ్స్ మొత్తం స్లీవ్ అంతటిని అటాచ్ చేసుకోండి. ముడతలు లేకుండా నీట్గా అటాచ్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతటిని కట్ చేసుకోండి. ఇప్పుడు మనకి స్లీవ్ అయితే స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము డిజైన్ అనేది చూడండి 2.5 ఇంచ్ విడ్త్, లెంత్ 2.5 ఇంచ్ ఉండే విధంగా చూసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఇలా ఫస్ట్ ఈ విధంగా మర్చుకొని చూపించిన విధంగా ట్రయాంగిల్ షేప్లో ఈ విధంగా మర్చుకొని స్టిచ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా. ఇలా మనకు కావాల్సిన పీసెస్ని అన్నిటినీ ఇలా ట్రయాంగిల్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకొని ఫస్ట్ ఇక్కడ ఒక నీడిల్ తీసుకొని ఈ రెండింటిని మనం అటాచ్ చేయాలి. ఈ 2 కార్నర్స్ని మిడిల్లో పెట్టేసుకొని నీట్గా జాయింట్ చేసేసుకోండి. ఒక చాక్లెట్ షేప్ లాగా మనకి రావాలి అన్నమాట ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనము ఇలా పెట్టేసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. మిడిల్ 1.5 ఇంచ్ గ్యాప్ ఉండేలా మిగిలిన క్లాత్ అంతా ఇలా లోపలికి వెళ్ళేలా, ఖర్చు అనేది లోపలికి వెళ్ళేలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి నేను ఇలా అన్ని పీసెస్ని రెడీ చేసి పెట్టుకున్నాను డిజైన్స్ చేయడానికి. ఖర్చు అనేది ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళేలా స్టిచ్చింగ్ చేసుకోండి. మనం 2.5 తీసుకున్నాం కాబట్టి
చాలా నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన అన్నివి స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఒక 2 ఇంచెస్ పైన గ్యాప్ ఉండేలా చూసుకోండి. పైవైపు స్లీవ్ అటాచ్ చేస్తాం కదా బాడీ పార్ట్కి, అక్కడ ఒక 2 ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోండి. చూడండి, అటువైపు కూడా ఇటువైపు స్లీవ్ని కూడా ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళేలా ఖర్చు అనేది స్టిచ్చింగ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి డిజైన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదా, మనకి మిగిలిన క్లాత్ని ఒక 3 ఇంచెస్ విడ్త్తో లెంత్ అనేది మనకు కావాల్సినంత తీసుకొని ప్రిల్స్ పెట్టేసుకోండి. ఒకవేళ క్లాత్ అనేది తక్కువగా ఉంటే అక్కడక్కడ కొన్ని ప్రిల్స్ పెట్టేసుకోండి. చూడండి, ఈ విధంగా ప్రిల్స్ పెట్టేసుకొని కింద మనము ఒక 1/2 ఇంచ్ ఈ ప్రిల్స్ అనేది 1/2 ఇంచ్ ఉండే విధంగా ఖర్చు స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్లు ఉంటాయి కదా, ఈ పీసెస్ అన్నిటిని కట్ చేసుకోండి. ఇలా మిడిల్లో ఒక స్టిచ్ చేసుకోండి. ఇలా ప్రిల్స్ అన్నిటిని ఈ విధంగా మనకు అప్పుడు అందంగా నీట్గా ప్రిల్స్ అనేవి కనిపిస్తాయి. పై వైపున చూడండి, ఈ విధంగా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఒకటి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మ్యాచింగ్ కలర్ లేస్ ఉంటుంది కదా, నేనైతే రెడ్ గోల్డ్ కలర్ లేస్ అయితే తీసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా చివరిని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని లేస్ని ఇంకొక వైపున స్టిచ్చింగ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ అయిపోయింది మనకి. ఇప్పుడు బాటమ్ పార్ట్ రెడీ చేసుకుందాము. లైనింగ్ని మెయిన్ క్లాత్ని పెట్టేసుకొని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ని ఈ విధంగా చూపించిన విధంగా అటాచ్ చేసేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా 2 పార్ట్స్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి, ఫ్రంట్ టు బ్యాక్. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకుందాము. ఇప్పుడు స్లీవ్స్ అటాచ్ చేసుకుందాము. చూడండి, ఇక్కడ నేను 1.5 ఇంచ్ మనం గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఈ గ్యాప్ ఇక్కడ కూడా మనము బాడీకి కూడా 1.5 ఇంచ్ దగ్గర నుంచి మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆ 1.5 ఇంచ్ గ్యాప్ వదిలేసి అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, నేను చూపించిన విధంగా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ ఖర్చు అనేది కనిపిస్తుంది కదా, దీనికి ఒక క్లాత్ తీసుకొని ఒక స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా మనం స్లీవ్ అటాచ్ చేసినాం కదా, చేసిన స్టిచ్ ఉంటుంది కదా, ఆ స్టిచ్ మీదనే మనము
ఈ క్లాత్ని పెట్టేసి నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. హెమ్మింగ్ చేసుకుంటాం కదా మనము, అలాగా నీట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 ఫోల్డింగ్స్ నీట్గా మర్చ్ చేసుకొని మనకి స్లీవ్కి పక్కన రావాలి స్టిచ్ అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా వచ్చుకోండి. ఇప్పుడు మనం 2 వైపులా స్లీవ్స్ అయితే అటాచ్ చేసేసుకున్నాం. ఇప్పుడు సైడ్స్ జాయింట్ చేసేసుకోవాలి. మనకి ఎంతైతే లూజ్ పెట్టుకున్నామో అంత మెజర్ చేసుకొని ఇక్కడైతే ఒక 1.5 ఇంచ్ దగ్గరికి మొత్తము 4 పీసెస్ని పెట్టుకొని 1.5 వరకు ఈ విధంగా స్టిచ్ చేసుకొని తర్వాత మిగిలిన పీస్ని సపరేట్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని సపరేట్గా, లైనింగ్ని సపరేట్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని కూడా అటాచ్ చేసుకోండి. ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకొని లైనింగ్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇలా ఉండడం వల్ల డ్రెస్ అనేది సపరేట్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఫ్రీగా ఉంటుంది. మనకు పట్టేసుకున్నట్టు ఉండకుండా డ్రెస్ చాలా ఫ్రీగా ఉంటుందన్నమాట. 2 వైపులా నేను స్టిచ్ చేసేసాను. ఈ చివర్లో మనం ఈ విధంగా ఫినిషింగ్ కూడా చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తాన్ని కంప్లీట్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా ఫినిషింగ్ అయితే చేసేసుకున్నాను. డ్రెస్ మొత్తం రెడీ అయిపోయింది, చూసారా? చూడండి, ఇక్కడైతే కింద అయితే నేను లేస్ అనేది స్టిచ్ చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, స్లీవ్ అనేది ఈ విధంగా నేను రెడ్ కలర్ బటన్స్ పెట్టాను మిడిల్లో. చాలా బాగా వచ్చేసింది. నాకైతే ఈ డ్రెస్ అనేది చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.